ప్రజెంట్ మనతో పాటు నూతికోటి పెద్ద కొండయ్య ఈ తాత ఉన్నాడు. ఈ సార్ మనం అట్లా మాట్లాడొద్దు కానీ ఈ సార్ ఇక్కడ మసబ్ ట్యాంక్ లా ఇక్కడ గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ మల్లెపల్లి విజయనగర్ కాలనీలో సహాయ శిక్షణ అధికారిగా మ్యాథ్స్ టీచర్ గా పనిచేస్తున్నాను. మరి 2008 ఆగస్టు 1 తారీఖు అవుట్ సోర్సింగ్ జాయిన్ అయినా 2011 వరకు అవుట్ సోర్సింగ్ దాకా కంటిన్యూ చేసిన తర్వాత 2011 నుంచి 2014 జూన్ 30 దాకా కాంట్రాక్ట్ పద్ధతిలో జీతాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ కొనసాగించమని యాజ్ పర్ జీవో పార్టీ నెంబర్ 43 320 మందిని కొనసాగించమని తెలంగాణ రాష్ట్రం అప్పుడున్నటువంటి ప్రభుత్వం జీవో రెన్యువల్ చేయడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మా కాలేజీ గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ మల్లెపల్లి విజయనగర్ కాలనీలో ఉన్నటువంటి సోమవారపు రాజా అనే ప్రిన్సిపాల్ ఆయాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి ఆయన ఇష్టానుసారంగా ఏపీ వాళ్ళు 4 మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవాలా సపరేట్ అయిందని చెప్పి మరి ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి ఆయన ఇష్టానుసారంగా 4 రెన్యువల్ చేయకపోతే 1 ఏడాది పాటు నేను వేసి చూసి 4 నేను ఒక్కడిని హైకోర్టుకి వెళ్ళి కోర్టు ఆర్డర్ తెచ్చినాక నా మీద కోర్టుకు పోతామని కక్ష కట్టి కోర్టుకు పోయిన 3 ఏపీ వాళ్ళకి అప్పుడు అగ్రిమెంట్ రెన్యువల్ చేయని వాడు ఇమీడియట్లీ నేను జూన్ 1 2015 కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెస్తే ఆయన జూలై 15 2015 సంవత్సరం మిగతా 3 అగ్రిమెంట్ రెన్యువల్ చేసి వాళ్ళకి అటెండెన్స్ లిస్ట్ లో 12 సంతకాలు 10 నిమిషాలు పెట్టించి ఇమీడియట్లీ వాళ్ళ జీతాలు ఇచ్చి వాళ్ళని 2014 నుంచి 2022 వరకు అంటే 9 జీవోలు అగ్రిమెంట్ రెన్యువల్ చేయడం జరిగింది. ప్రభుత్వ జీవో ఇయర్లీ నాకు ఆ పేరు బడ్జెట్ అలాట్మెంట్ అన్ని ఇస్తున్నా గానీ ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ 9 సంవత్సరాలు నన్ను కాలేజీలోకి ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి కాలేజీలో నాకు క్లాసులు ఇవ్వకుండా జీతం ఇవ్వకుండా రిజిస్టర్లో సంతకాలు చేయనీయకుండా ఎస్ రాజా అనే వ్యక్తి ఆ పైన జాయింట్ డైరెక్టర్ ఎస్వికే నగేష్ గారు మరి ఇప్పుడున్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ నర్సయ్య గారు మళ్ళీ రెడ్లు 4 ఉన్నారు. ఆ రెడ్లలో నాలా కాంట్రాక్ట్ పద్ధతులు చేసి సుధాకర్ రెడ్డి బుసిరెడ్డి వెంకట రెడ్డి ఇప్పుడు పెద్దపల్లి ప్రిన్సిపాల్ గా పనిచేస్తుండ్రు. ఆ రోజు ఆఫీస్ సూపరింటెండెంట్ ఉన్నటువంటి కమిషనర్ డైరెక్ట్ అయిన ఎంప్లాయ్మెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆర్టీడీ ఆఫీస్ లో ఆఫీస్ సూపరింటెండెంట్ చేసిన గోవర్ధన్ రెడ్డి గారు, ఈ 4 రెడ్లు ఈ ఎస్వికే నగేష్ జాయింట్ డైరెక్టర్ తర్వాత వీళ్ళు 4 కలిసి రెడ్డిస్ 4 కలిసి 3 ఆఫీసర్లు కలిసి 7 కలిసి నా మీద కుట్ర పన్ని మరి నాకు అన్యాయం చేయడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు మీరు 13 సంవత్సరాల నుంచి ఇది పోరాటం చేస్తూనే ఉన్నారు. 13 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాను. మరి 13 సంవత్సరాల నుంచి మీకు జాబ్ లేదు. 13 సంవత్సరాల నుంచి నాకు జాబ్ ఇవ్వలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు జీతం కట్టలేదు, నాకు పర్మనెంట్ చేయలేదు. పర్మనెంట్ చేయకుండా ఈ అధికారులు ఈ 4 రెడ్లు అడ్డం పడుతున్నందువల్ల నా జీవితం అంతా నాశనం అయిపోయింది. ఈ మధ్య ఫిబ్రవరి 19వ తారీఖు గుండె నొప్పి వచ్చి ఈ మానసిక ఒత్తిళ్లు తట్టుకోలేక మరి గాంధీ హాస్పిటల్ జాయిన్ అయినా స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఖచ్చితంగా ఏపీ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఏమైనా రూల్ ఉందా? అవును, జీవో ఎంఎస్ నెంబర్ 43 లో మరి ఖచ్చితంగా అందరినీ ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగించమని జీవో ఇచ్చారు. ఆ జీవోనే సాక్ష్యం. ఆ జీవోని గవర్నమెంట్ అగ్రిమెంట్ రెన్యువల్ చేసినప్పుడు ప్రిన్సిపాల్ కాలేజీ వరకు కాంట్రాక్ట్ పీరియడ్ అగ్రిమెంట్ రెన్యువల్ చేయలేదు. కావాల్సుకుంటే ఆయన ఇష్టానుసారం చేసిండు. ప్రభుత్వం గొప్పదా లేకపోతే సోమవారపు రాజా గొప్పవాడా ఒక కాలేజ్ ప్రిన్సిపాల్? కాబట్టి ఆయన చేసిన తప్పిదంతో నాకు జీవితం ఈ రోజు 13 ఏళ్లు నిరీక్షించి అనేక రకాల పోరాటాలు చేయడానికి జరిగింది. పోయిన సంవత్సరం 2025 మే 14వ తారీఖు మరి గ్రౌండ్ ఫ్లోర్ లో కొత్త సెక్రటరియట్ లో డాక్టర్ దానా కిషోర్ గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గా వచ్చినప్పుడు ఆయన ముందే ఆ షర్టు ఇప్పేసి అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. అప్పుడే ఒక కమిటీ ఏర్పాటు చేశారు. డాక్టర్ ఈ గంగాధర గారిని అడిషనల్ కమిషనర్ ఆఫ్ లేబర్ వారిని ఎంక్వైరీ ఆఫీసర్ గా నియమిస్తే మే 15 నుంచి మే 30 2020 వరకు 2 వారాలు టైం పెట్టి 2 వీక్స్ లో మరి ఆయన సంబంధించినటువంటి ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వమంటే ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వకుండా నా మీద మరి డాక్టర్ ఈ గంగాధర గారు వాళ్ళ యొక్క ఎందుకంటే ఇప్పుడు మీ కుల ప్రస్తావన ఏమైనా తీసుకొచ్చారా? ఎస్, ఈ దేశంలో దళితులకి జరుగుతున్నటువంటి అన్యాయాలు, అరాచకాలు, అణిచివేత, కుల వివక్ష అందరికి తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా నేను దళితుడు కాబట్టి దళిత మంత్రులు 4 ఉండి స్పీకర్ కూడా అసెంబ్లీ స్పీకర్ మరి దళితుడు అయ్యుండి కూడా తోటి దళితుడికి అన్యాయం జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో వాళ్ళ దృష్టికి వెళ్ళినా కూడా నాకు న్యాయం జరగట్లేదంటే దళిత మంత్రులకి పేద దళితుల మీద ఏమాత్రం శ్రద్ధ లేదనేది నేనే ఒక చక్కటి ఉదాహరణ. అంటే మీరు ఇప్పుడు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. సో మీరు 2014 నుంచి మీ సమస్య ముందరికి ఉంది. మీరు ఎందుకు మరి
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదా? ఆ ప్రభుత్వంలో ఎవరు స్పందించలేదా ఈ విషయం పైన? 2015 జూన్ 1 2015 జూన్ 1 2000 హైకోర్టుకి వెళ్ళాను. కోర్టు ఆర్డర్ స్పష్టంగా ఇచ్చింది ప్రభుత్వ జీవోను అమలు చేయమని. దానికి మా సోమవారపు రాజా ప్రిన్సిపాల్ అనేవాడు ఆయన కోర్టు ఆర్డర్ ధిక్కరించిండు, గవర్నమెంట్ అగ్రిమెంట్ రెన్యువల్ రెండు ధిక్కరించి కంటిన్యూషన్ చేయకుండా ప్రభుత్వం కంటిన్యూషన్ చేసిన 9 ఏళ్లు ఆయన చేయకుండా నాకు అన్యాయం చేయడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటిన్యూషన్ గా 10 ఏళ్ల పాటు ఆంధ్ర తెలంగాణని వాళ్ళు చూడలేదు. కేసీఆర్ ప్రభుత్వం స్పష్టంగా ఉన్నది. విడిపోవడానికి కొట్లాడినారు కానీ కలిసి జీవించడానికి కొనసాగించడానికి కేసీఆర్ ప్రభుత్వం నాకు అన్యాయం జరగలేదు. మిగతా ఏపీ వాళ్ళకు కూడా అన్యాయం జరిగినట్టు ఎక్కడ రుజువులు లేవు. కావాల్సుకుంటే లోకల్ లీడర్లు ఈ బుసిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఈ సుధాకర్ రెడ్డి నలుగురు కలిసి వీళ్ళ పెత్తనం కొనసాగుతున్న డిపార్ట్మెంట్ డైరెక్టరేట్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ లో ఈ నలుగురు రెడ్ల మాటని వీళ్ళు ఏం చేస్తారంటే ఎస్వికే జాయింట్ డైరెక్టర్ డైరెక్టరేట్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ లో మళ్ళీ డిప్యూటీ డైరెక్టర్ పేరం నరసయ్య గారు, ఆ తర్వాత ఇప్పుడు ఆయన డిమోషన్ కూడా ఇప్పించడం జరిగింది రాజా గారికి, సోమవారపు రాజా గారు. గతంలో రాణి కుముద్దని స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు. ఆ పేపర్లన్నీ ఏంటి అసలు? ఈ పేపర్లన్నీ ఏంటిది? ఎవరెవరిని కలిసినావు? ఏంది అసలు ఈ పేపర్లన్నీ? ఆ ఫోటోలు ఏంది? ఇది సెప్టెంబర్ 4, 2023లో మా కాలేజీలో గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో ఆగస్టు 2, 2023 నుంచి మరి 2023 డిసెంబర్ 29వ తారీఖు వరకు ధర్నా చౌక్ దగ్గర చేసి ముగించడం జరిగింది. 124 రోజులు. అప్పటి నుంచి పోరాటం చేస్తాం. అప్పటి నుంచి పోరాటం చేస్తాం. ఫోటోలు ఏంటి? ఇవి మా కాలేజీలో నిరహార దీక్ష చేస్తున్నప్పుడు ఆడ అన్ని రోజులు తీసుకున్నట్టు ఫోటోలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కలిసినట్టు. చంద్రబాబు నాయుడు గారు కలిసినాం. ఎందుకంటే వారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. వారు కూడా ఏమి స్పందించలేదు, తగు న్యాయం చేయలేదు. తర్వాత మా కాలేజీలో నిరహార దీక్ష చేసిన 123 రోజులు. 123 తెలంగాణకు సంబంధించిన నాయకులను కలిసిన అందరిని కలిసిన జగ్గారెడ్డి గారిని కలిశాను. మరి 2023 మరి ఆగస్టు సమావేశాలప్పుడు కలిసిన ఆయన కూడా శ్యామకూరం మల్లారెడ్డి గారు ఆనాడు ఉన్న కార్మిక శాఖ మంత్రి గారితో కలిసి ఇస్తానన్నాడు. ఇంతవరకు అది సాధ్యం కాలేదు. అదే విధంగా రఘునందరావు గారు కూడా బీజేపీ ఆఫీస్ లో పోయి కలవడం జరిగింది. వారి నుండి కూడా న్యాయం జరగలేదు. తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని బహుజన సమాజ్ పార్టీ అధినేతగా ఆనాడు కొనసాగుతున్నటువంటి వారిని కూడా కలిస్తే మరి నేను ముఖ్యమంత్రి అయినాక నేనే ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి రాష్ట్రానికి త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నాను కాబట్టి నేనే ముఖ్యమంత్రి అయినాక నేనే పోస్టింగ్ ఇస్తా వాళ్ళని అడిగేది అని చెప్పి ఆ రోజు మాట చెప్పి దాటేసుకోవడం వెళ్ళిపోవడం జరిగింది. అదే విధంగా ఈటల రాజేందర్ గారు కూడా 2023 అసెంబ్లీ సమావేశాలప్పుడు నేను చర్చిస్తానని నా తప్పించి మిగతా మాట్లాడిండు. ఈ రోజు ప్రభుత్వ అధికారులు, కోర్టులు, మీడియా ఏవి కూడా దేశ నలుమూల నుంచి ఎవరికి సహకారాన్ని ఇచ్చడం లేదు. పేదవాళ్ళ గోడు వాళ్ళది. పేదలను రక్షించేవాడు ఈ దేశంలో ఎవరు లేరు. రక్షణ గాని, సదుపాయాలు గాని, అభివృద్ధి గాని, సంక్షేమం గాని కొనసాగించట్లేదు. ఖాళీ నీటి మూటలే. వాళ్ళు చెప్పే మాటలన్నీ నీటి మూటలు తప్ప ఏమి న్యాయం జరగట్లేదు. కాబట్టి మీ డిమాండ్ ఏంటిది ఫైనల్ గా? నా డిమాండ్ ఏంటంటే 2000 మీ పేరు, మీ డీటెయిల్స్ చెప్పి చెప్పండి. డిమాండ్ ఏంటి? నా పేరు నోకతోటి పెదకొండే, గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ మల్లెపల్లిలో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ గా మ్యాథ్స్ టీచర్ ని. నేను 2014 నుంచి ఇప్పుడు వరకు 9 జీవోలు పర్మనెంట్ అయినాయి. 9 జీవోలు అగ్రిమెంట్ రెన్యువల్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. దాంట్లో నా పేరు ఉంది, బడ్జెట్ ఉంది, కంటిన్యూషన్ ఉంది. కాబట్టి మా అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు లేకుండా ఇన్ని సంవత్సరాలు నేను పోరాటం చేయకపోతును. ఎందుకంటే ప్రభుత్వం మీద ఒక వ్యక్తి పోరాటం చేయడం అంత సాధ్యం కాదు. అన్ని వాస్తవాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసినటువంటి అక్కడ అధికారులు ఎస్వికే నగేష్ జాయింట్ డైరెక్టర్, తర్వాత నరసయ్య గారు డిప్యూటీ డైరెక్టర్, ఆర్డీడీ ప్రజెంట్ ఉన్నటువంటి సోమవారపు రాజా గారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఆ నలుగురు రెడ్లు కలిసి 7గురు కలిసి ఆడుతున్న తతంగం. ఈ మధ్య మళ్ళీ డాక్టర్ ఈ గంగాధర్ గారు కూడా అడిషనల్ కమిషనర్ వాళ్ళతో కలిసిపోయి ఆయన కూడా రిపోర్ట్ కరెక్ట్ రాయకుండా మరి గత సంవత్సరం నుంచి మరి నిరీక్షిస్తున్నా. కాబట్టి ఇట్లా నష్టం చేసినందువల్ల నేను కోరుకునే డిమాండ్ అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో యనుమల రేవంత్ రెడ్డి గారు, ఈవెన్ రాహుల్ గాంధీ గారి నుంచి కూడా ఆనాడే 2023లోనే మరి వారికి తెలియపరుచుకుంటే వాళ్ళు మరి మా డిపార్ట్మెంట్ లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ నేత, మరి ఆయనకు ఉద్యోగం ఇచ్చి ఆయన కొనసాగించి ఆయన జీతపత్యాలు కట్టమని లెటర్ ఇస్తే రేవంత్ సర్కార్లో రాహుల్ గాంధీకి కనీసం రేవంత్ సర్కారు రాహుల్ గాంధీ విషయం కూడా ఈ రోజు కూడా పట్టించుకోలేదు. మరి ఇది ఇంత దారుణం ఉన్నటువంటి ఒక కాబోయే దేశ ప్రధాని రాహుల్ గాంధీ గారి మాట కూడా ఇలా ఉన్నటువంటి రేవంత్ సర్కార్ పట్టించుకోవడం అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మరి నాకు అప్పటి నుండి ఇప్పుడు ఒక జీతం కట్టించి మరి నాకు 10 ఏళ్ళ సర్వీస్ ఉంది, అది కంటిన్యూషన్ కొనసాగించి మరి యావత్తు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే యనుమల రేవంత్ రెడ్డి గారు నన్ను మరి మీరే ఈ బాధ్యత తీసుకొని మీరే నాకు
ముందుకు తీసుకెళ్లి నా సమస్యను పరిష్కరిస్తారని పూర్తి నమ్మకం విశ్వాసం మీ మీద నాకు ఉన్నది. కాబట్టి యనుమల రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను కోరుకునేది, నేను నా యొక్క మరి మానవ దృక్పథంతో మీరు మరి 13 ఏళ్ళ నుంచి నేను పోరాడుతాను, నా పోరాటాన్ని మన్నించి నాకు న్యాయం చేస్తారని 100కి 100 రూపాయలు మీకు నేను నమ్ముకుంటున్నాను, విశ్వసిస్తున్నాను.